వర్మ గారు ఒక నిమిషం అందరూ మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఒక్క నిమిషం నేను ఇస్తున్నాను కదా, నేను సమయం ఇస్తున్నాను కదా. కీర్తన గారు ఏంటి అంటే నాకు అదే డౌట్ సార్. అంటే శేఖర్ రెడ్డి గారు ఉండేది వైసీపీలో కదా, కాంగ్రెస్ లో అయితే లేరు కదా, ఎందుకు ఆయన ఇప్పుడు అదే పనిగా చిరంజీవి గారు టాపిక్ తీసుకొని వచ్చి ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా, బీజేపీ అసలు కాంగ్రెస్ కి ఉండండి శేఖర్ రెడ్డి గారు ఉండండి, కంప్లీట్ అయిపోయి ఇస్తాను మీకు. అక్కడ బాగా కాంగ్రెస్ కి బీజేపీ మధ్య ఉండాలి, పిల్ల కాంగ్రెస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? రైట్, ఓకే, నేను అడుగుతాను, నేను ఆ క్వశ్చన్ అడుగుతాను. శేఖర్, ఎందుకు పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ మీద అంత ప్రేమ చూపిస్తున్నది అన్నది ఆవిడ క్వశ్చన్. ఇంకోసారి పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అంటే నేను అప్పటి నుంచి గింజుకుంటున్నారు కదండి మీరు. ఓకే, కాంట్రవర్సీ వద్దులండి, కాంట్రవర్సీ వద్దులండి. కాంగ్రెస్ కాబట్టి కదా. ఒక్క నిమిషం ఆగండి సార్, నోరు అదుపు అద్దులో ఉండాలి మన నోటి నుంచి వచ్చే మాట. మేము కాంగ్రెస్ పార్టీ మీకన్నా మేము అదుపు లేకుండా మాట్లాడటం లేదు, మీకన్నా నేను అదుపు లేకుండా మాట్లాడటం లేదు. సాంప్రదాయం కాదు, నేను ఇస్తాను ఒక్క నిమిషం, ఆయన కంప్లీట్ చేయడం నేను ఇస్తాను. ఒక్క నిమిషం కీర్తన గారు, నేను ఇస్తాను, ఆయనకి మాట్లాడినంటే మీరు ఇస్తాను, ఆయన మాట్లాడినంటే మీకు ఇస్తాను. వెయిట్ ఒక్క నిమిషం, పాయింట్ లోకి రండి. రైట్ గా శేఖర్, పాయింట్ లోకి రండి, పాయింట్ లోకి రండి, డిస్కషన్ వద్దు, పాయింట్ లోకి రండి. సార్ ఇంకోటి, మా విజయ్ మాట్లాడుతూ రెడ్డి కాంగ్రెస్ అంట. అసలు చరిత్రకి చెరువులు పట్టిస్తారా ఏంటి? వీళ్ళకి తెలియకపోతే తెలియదని ఒప్పుకోమనండి సార్. కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇందిరాగాంధీని సస్పెండ్ చేశారు. అప్పుడు ఆవిడ సపరేట్ గా కాంగ్రెస్ ఐ అని పెట్టుకొని హస్తం గుర్తు మీద వచ్చింది ఆవిడ. రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసింది అసలైన కాంగ్రెస్ పార్టీ, కానీ అసలైన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఐ అని చెప్పేసి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్నది వేరు, రెడ్డి కాంగ్రెస్ అన్నది వేరు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ అన్నది ఒక పార్టీ ఆవిష్కరించబడింది, దాంట్లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన మాట తర్వాత కాంగ్రెస్ లో విలీనమైన మాట కూడా వాస్తవం. అంతేగాని మీరు రెడ్డి కాంగ్రెస్ ని రెండు రోజులు మాత్రం చేయకండి. మీరు చెప్పిన కాంగ్రెస్ ఇందిరాగాంధీని సస్పెండ్ చేయడం అన్ని వాస్తవమే, బట్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ అన్నది గెలిచిన అభ్యర్థి, తదనంతరం విలీనం చేశారు కాంగ్రెస్ లో, ఇది యాక్సెప్ట్ చేయండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను మాట చెప్పాలి సార్. ఇంకోటి కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారు. మీరు ఈ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఒప్పుకుని వెళ్ళండి. ఆగండి సార్, ఏం కాగాలి? మీరు రెడ్డి కాంగ్రెస్ ని కాంగ్రెస్ తో పెట్టకండి. రెడ్డి కాంగ్రెస్ ఈజ్ ఎ పార్ట్, అగైన్ మళ్ళీ కాంగ్రెస్ లో విలీనమైంది. కాంగ్రెస్ అయి ఇందిరాగాంధీ స్వతంత్ర పార్టీ. నేను ఎవిడెన్స్ పంపిస్తే ప్లే చేస్తారు. ఏం ఎవిడెన్స్ పంపిస్తారు? కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అనేది పార్ట్. ఆవు కూడా కాంగ్రెస్ ఉందండి, ఏం చెప్పంటారు? అవును, ఆవు కూడా కాంగ్రెస్ ఒరిజినల్, కాంగ్రెస్ హస్తం, ఇందిరాగాంధీ గారి పర్సనల్ పార్టీ. కాంగ్రెస్ అంటే అంతా నేనే అని పెట్టుకుంది. సదరన్ స్టేట్ రామరాజు గారు, ఈ రామనాథ్ గారు, ఇలాంటి వాళ్ళు అందరూ కట్టుకుని ఈ సదరన్ స్టేట్ నుంచి డామినేషన్ ఉన్న దగ్గర ఫస్ట్ టైం మన దౌర్భాగ్యం అక్కడి నుంచి స్టార్ట్ అయింది సదరన్ స్టేట్స్ కి. ఓకే, నేను సంజీవ్ రెడ్డి గారు మహానుభావులు అందరూ ఉండేవారు శాసించే స్థాయిలో. అక్కడి నుంచి కాంగ్రెస్ అయి ఇందిరాగాంధీ గారు పెట్టుకుని నార్త్ డామినేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ కోసం ఇప్పుడు ఎందుకు డిబేట్? ఆయనకి ఏదో పాయింట్ ఉందేమో, అది ఆయన చెప్పాలని ప్రయత్నించారు. సర్లేండి, ఏమో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. శేఖర్ కంటిన్యూ. ఇక్కడ పొరపాటు ఏం లేదు సార్, నేను పక్కాగా చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇంకా కంటిన్యూ చేయాలి. ఈయన కాదంటారు, మీరు అవునంటారు. నా పొరపాటు అంటే నేను ఎలా ఒప్పుకుంటా అండి? పొరపాటు ఏం కాదబ్బా, ఏముంది అందులో పెద్ద? సరే ఓకేనండి, ఓకే. అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు ఒక కుటుంబం కాదండి, చంద్రబాబు నాయుడు లోకేష్ ఒక కుటుంబం కాదండి, పవన్ కళ్యాణ్ గారు రేపు మంత్రిగా కాబోయే నాగబాబు గారు ఒక కుటుంబం కాదండి. దీనికి సమాధానం చెప్పాలి. ఇంకో మాట చెబుతా ఉన్నారండి సార్, తల్లి కాంగ్రెస్ పిల్లల కాంగ్రెస్ అని మాట్లాడే ముందు కొంచెం మనం ఏంటని తెలుసుకోవాలి సార్. మన పార్టీ పుట్టిన తర్వాత ఒకరిని సమర్థించడానికి పుట్టిన పార్టీ, తర్వాత మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏదైతే సిపిఎం సిపిఐ బిఎస్పీతో పొత్తు పెట్టుకున్న పార్టీ, తర్వాత ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేనతో బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకున్న పార్టీ, రోజుకో పార్టీతో పొత్తు,
రోజుకొక పార్టీ జెండా భుజం మీద, రోజుకొక పార్టీ అజెండా నోటి మీద. వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా? మేము కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీతో పొత్తు లేదు మాకు. గెలిచినా ఓడినా సింగిల్ గానే మాట్లాడాం. మేము సింగిల్ గానే మా పార్టీ అజెండానే మాట్లాడాం. మీలాగా ఒకరోజు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం, ఒకరోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, ఓ రోజు నరేంద్ర మోడీ గారిని పొగట్టడం, ఒక రోజు నరేంద్ర మోడీ గారిని తిట్టడం, ఒకరోజు కమ్యూనిస్టులు పొగట్టడం, ఒకరోజు కమ్యూనిస్టులు తిట్టడం. ఇది మా భావజాలం కాదు. మేము అడిగింది ఏంటంటే, ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, బయటకు వచ్చారా లేదా అని అడిగాం. దానికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పాలి, లేకపోతే లేదు. మాకెందుకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ? కాంగ్రెస్ పార్టీతో విభేదించి కొట్లాడి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసింది మేము. మాకెందుకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీతో ప్రేమ? వర్మ గారు కింద నవ్వుతున్నారు సార్ కామెంట్ సెక్షన్ లో.